వనపర్తి కాన్స్టిట్యున్సీ మరియు పుత్తూరు ఎల్లనూరుకు సంబంధించి ఉపాధి హామీకి సంబంధించి నేను సహాయ పథక సంచాలకులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రామానికి రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే, మన గ్రామానికి సంబంధించిన మా గ్రామం అభివృద్ధి చెందలేదు, మా గ్రామానికి చాలా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక పేపర్ మూలకంగా గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని మన ఈ సార్ వాళ్ళని పంపించడం జరిగింది. మీ ఊరికే రావడం ఎందుకు జరుగుతుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు జరగలేదనే కార్యక్రమాన్ని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఉపాధి హామీ ఒక్కటే గురించే కాదు వాళ్ళు అడిగింది, మొత్తం అన్ని కార్యక్రమాలపైన ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో మా గ్రామము కొద్దిగా అభివృద్ధికి నోచుకోలేదు, మా అభివృద్ధిని మా పథంలోకి తీసుకెళ్ళండి అని ఆ వ్యక్తి మనకి చెప్పడం ద్వారా మనం ఇక్కడికి రావడం జరిగింది. మంచి అవకాశము ఈ గ్రామ ప్రజలు మాకు అవకాశం కల్పించినారు. ఇంత మునిపే మేము మా సిబ్బంది తర్వాత ఇతర కన్వర్జెన్సీ అంటే అనుసంధానమైన సిబ్బంది వాళ్ళు కనుక పనిచేయాల్సి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకు ఏం జరిగిందనేది మేము కొత్తగా రావడం జరిగింది ఏప్రిల్లో. ఆ లోటుని మేము ఇప్పుడు ఈ గ్రామ పట్టము ఊర్లో కూడా తిరగడం జరుగుతుంది. ఇప్పుడు అన్నీ తిరిగిన తర్వాత గ్రామ సభల్లో మీరు ఏమి రికమెండ్ చేస్తారో గ్రామ పెద్దలు అవన్నీ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. గతము ఏం జరిగిందనేది మీ లెటర్లోనే ప్రభుత్వానికి తెలియజేశారు. కాబట్టి మా గ్రామము అభివృద్ధికి మేము ఇన్ని సలహాలు ఇస్తున్నాము, ఖచ్చితంగా మాకు నిధులు మంజూరు చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నామని మీరు తప్పకుండా గ్రామ సభలో రాతపూర్వకంగా తెలియజేయచ్చు, మౌఖికంగా తెలియజేసిన మా సోషల్ అధికారులు అయితే మా ఏపీఓ గారు కూడా వచ్చారు, పంచాయతీ సెక్రటరీ మేడం ఉంది, అన్నీ రాసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ద్వారా మా ఉపాధి హామీ పథకం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ లక్ష్మీనారాయణ. ఈ యొక్క సామాజిక తనిఖీ విభాగంలో ఎస్ఆర్బిగా పనిచేస్తున్నాను. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఐఈసీ టీం అవగాహన కార్యక్రమం. ఐఈసీ అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్. ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మరియు కమిషనర్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మొట్టమొదటిగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి అనే గ్రామంలో మే నెలలో ప్రారంభించినారు. ఆనాటి నుంచి నేటి వరకు అన్ని జిల్లాలలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించడము, తర్వాత 307 రూపాయలు కూలి వచ్చేటట్టు విధానం చూసడము, ఎక్స్గ్రేషియా కార్యక్రమం గురించి చర్చిస్తాము. ముందుగా ఈనాటి ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి హాజరైనటువంటి ఏపీడీ సార్ పుల్లారెడ్డి సార్ గారికి, మరియు ఏపీఓ మేడం తులసి ప్రసాద్ గారికి, మరియు పిఎస్ గంగాదేవి గారికి, ఈసీ అంజన్ కుమార్ గారికి, అదేవిధంగా జి విజయ్ కుమార్ నాయుడు ఐటీడీపీ జిల్లా రాష్ట్ర కార్యదర్శి గారికి, సార్ నమస్తే, అదే చల్ల రాజశేఖర్ నాయుడు గారికి, చల్ల రామ్మోహన్ నాయుడు గారికి, చలపతి నాయుడు గారికి, పోటూరి భాస్కర్ నాయుడు గారికి, మరియు గ్రామ పెద్దలకు, మరి ప్రజాప్రతినిధులకు అందరికీ, మరియు ఇక్కడ వచ్చినటువంటి మన శ్రామికులకు, మరియు మన సచివాలయ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఐఈసీ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మనం ఇంతవరకు చెప్పుకున్నట్టు 3-4 విషయాలలో దీని యొక్క కార్యక్రమము 100 రోజుల పనికి ప్రతి కుటుంబానికి, అంటే జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని ముఖ్య ఉద్దేశం. అంటే ఉదాహరణకు ఒక గ్రామంలో 600 జాబ్ కార్డులు ఉంటే 300 మంది పనిచేస్తే కేవలం 20 మంది 10 మంది మాత్రమే 100 రోజులు పని కల్పిస్తున్నారు. అలా కాకుండా ఎంతమంది పని చేస్తే అంతమంది 100 రోజులు పని కల్పించాలని మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా ఎక్స్గ్రేషియా, ఏదైనా పని వద్ద ప్రమాదం సంభవించినా, ఏదైనా మరణం సంభవించినా ఎక్స్గ్రేషియా కూడా 5 లక్షల వరకు పెంచారు. అదేవిధంగా
పని చేసిన లబ్ధిదారుని నష్టపోకుండా వారికి గౌరవ వేతనము 307 రూపాయలు వచ్చే విధంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి తెలియచేయాలి. ఇవే కాకుండా పిఆర్ఎం యాప్ అంటే మన గ్రామ మూల్యాంక పట్టణము ఈ ఉదయం నుంచి అంత మన గ్రామ అంటే ప్రజల భాగస్వామితో ఈ మ్యాప్ వేసాము. మ్యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గ్రామములో ఏమేమి వనరులు ఉన్నాయి, మనకు ఇంకా ఏం కావాలి అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఉందా, లైటింగ్ వ్యవస్థ ఉందా, ఎక్కడ సచివాలయాలు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల బాగోగులు ఎలా ఉన్నాయి, రోడ్ల అధ్వాన స్థితిలో ఉందా, ఇదన్నీ ఒక అవగాహన కార్యక్రమం కల్పించి ఇది మనము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మన ఊరు పనితీరు అంటే మన ఊరిలో గతంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎంతవరకు ఉన్నాయి, ఇంకా ఏమన్నా చేశారా అనేది మన చార్ట్ ద్వారా కూడా మన ఊర్లో ఏమేమి పింఛన్లు వచ్చినాయి, ఉపాధి హామీ అంటే మన పంచాయతీలో ఎంత నిధులు వచ్చాయి, ఏమేమి వచ్చాయి అనేది కూడా చార్ట్ ద్వారా మనం అందరికీ తెలియదు. పొద్దు పొద్దున లేసిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ పొద్దు పొద్దున లేసిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ మానవ సేవే మాధవ సేవని వాడవాడలు తిరిగినారు రా గడప గడపయా కొట్టినారు శ్రామికులందరినీ కలిసినారు రా శ్రామికులందరినీ కలిసినారు రా శ్రామికులందరినీ కలిసినారు రా పొద్దు పొద్దున లేసిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ ప్రతికూలి కుటుంబం నుండి ఊరికి ముగ్గన్నింటికి చేసి 3 రోజులు శిక్షని పల్లె పల్లెలో తనిఖీ చేస్తారు పల్లె పల్లెలో తనిఖీ చేస్తారు పల్లె పల్లెలో తనిఖీ చేస్తారు పొద్దు పొద్దున లేచిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ జాబు కార్డులు చూసినారు రా పాసు బుక్కులు చూసినారు రా కూలి లెక్కలను అడిగినారు రా శ్రామికులందరూ అడిగినారు రా శ్రామికులందరూ అడిగినారు రా పొద్దు పొద్దున లేచిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ అమ్మలు అక్కలు తమ్ములు కలిసి గ్రామ సభలు రా పెట్టినారు రా హాజరు పట్టిక చదివినారు రా హాజరు పట్టిక చదివినారు రా హాజరు పట్టిక చదివినారు రా పొద్దు పొద్దున లేచిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ గడ్డ మీద వెంటన్న పొలములో గోపుల పనిని చూసినారు రా మామిడి మొక్కలను లెక్కెట్టిండ్రు మామిడి మొక్కలు లెక్కెట్టిండ్రు మామిడి మొక్కలు లెక్కెట్టిండ్రు పొద్దు పొద్దున లేచిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ పుల్ల తోటను చూసినారు రా పుడిగ పనులను పరిశీలించి రైతులందరినీ కలిసినారు రా రైతులందరినీ కలిసినారు రా రైతులందరినీ కలిసినారు పొద్దు పొద్దున లేచిన రోయమ్మ మాయమ్మ ప్రజాపతికి వారు కదిలిన రోయమ్మ మాయమ్మ ఊరిలోని సమస్యలు పేపర్ పైన రిపోర్టు రాసి ప్రజావేదికలో పెట్టినారు రా 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 భారతులయ్యి కదిలినారు రా భారతులయ్యి కదిలినారు రా భారతులయ్యి కదిలినారు రా సమాజ స్థాపన కొరకై మాయమ్మ సామాజిక పనికి వచ్చిండ్రు మాయమ్మ సమాజ స్థాపన కొరకై
జీతాపల్లికి సంబంధించి ఓఏ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 26 ఇస్తున్నారు. అదేవిధంగా వీడియో పెన్షన్లు 4 రావడం జరుగుతుంది. డిజాబుల్ పెన్షన్స్ 6, మొత్తం 36 పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2020-22 ఫైనాన్షియల్లో 3 సీట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2022-23లో 1 సీట్లు చేసుకోవడం జరిగింది. ఇంకా లేబర్ ఇన్సూరెన్స్లో ఎవరు పాల్గొనలేదు. మీరు అడిగితే కదా మేము ఇచ్చేది. దాని గురించి కాదు ఇప్పుడు మనం కూడా ఒకసారి అడిగిందంటే వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారు, నాకు అవసరం అనుకుంటేనే కదా మనం అది లేదు సార్. దానికి అడగాలి, అడిగితే కూడా 2007లో వచ్చినాయి సార్ అవి జాబ్ కార్డులు. అన్న నీకు ఇప్పుడు నువ్వు కరువు పని పోగలవా? నువ్వు కావాలంటే ఇస్తాము. కాదు, నా కార్డు కొట్టినాడు అడుగుమన్నా. కొట్టినా కానీ అది నెంబర్ యాక్టివ్ కొట్టితే ఉండాలి. యాక్టివ్ ఇది అట్లా అడిగే నాతుడే లేడనమాట. మీకు జాబ్ వర్క్ పెట్టుకుంటారని వచ్చిన నాతుడు కాదన్నా, నాతుడు గురించి వదిలేయన్నా. మేమంటే అంటే నాకు కావాలని అడగాలి కదా, మాకు పని కావాలని కానీ అడగాలి కదా. మాకెట్లా తెలుస్తుంది మీరు అడగండి సార్. నా పాలసీ ఒకటి, నేను ఏదైనా కానీ సార్ నేను నీ గురించి కాదు చెప్తాను. సార్ గ్రామంలో జరుగుతుంది, తిరిగినా మీ గ్రామంలో ఆఫీస్ ఎండి ఆఫీస్ లేకపోతే అధ్యాపం అంటారు. 2వ తూరు తిరిగితే 3వ తూరు తిరగాలంటే చేతగా నుంచి వచ్చినట్టు. ఒకటి సచివాలయం కూడా దూరం ఉంది సార్ ఈ ఊరికి, అది కూడా కొంచెం ప్రాబ్లం. సచివాలయం గురించి కాదు మా ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి మేము ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ కొత్తగా ఇక్కడ మనం ఫీల్డ్ అసిస్టెంట్ పేరే పెట్టలే కాదు. మనం ఎవరైనా పనికి వస్తే వాళ్ళకి మీరు ఈ రోజే ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు, 50 మందికి ఒక మీటర్ పెడతాం మేము. మనము దరఖాస్తు చేసుకోవాలి పనికి. మాకు పని కావాలని చెప్పేసి మీరు 10 మంది మీరు అడగండి, మాకు రాదే నాదుడే రాలేదు. 5 మంది అడిగినా 10 మంది అడిగినా పని చూపిస్తాం. సెల్ఫ్ వర్క్స్ అయితే ఇక్కడ ఉండొచ్చు. నీ పేరు ఏం పేరు? అవాంతరాలు ఉండడం వల్ల దాన్ని మనం కొద్దిగా తగ్గించడం జరిగింది. కాబట్టి జంగిల్ క్లియరెన్స్ కాకుండా ఇప్పుడు అన్నట్టు ఈ కుంట పొడికి తీతే మేము ఖచ్చితంగా ఉపాధి హామీలో మీ ఊర్లో ఒక ప్రజలు ఒకవేళ తక్కువ ఉన్నా పక్క గ్రామాల నుంచి అయినా కూలీలను పెట్టి ఫస్ట్ దాన్ని చేపట్టడానికి మన ఏపీఓ గారికి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కు మీ ఆధ్వర్యంలోనే వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామ సభలో కూడా మా మినిట్స్లో కూడా రాసుకుంటాము. అదేవిధంగా ఉపాధి హామీలో గ్రామానికి సంబంధించి బాగా డెవలప్మెంట్ చేసే పనుల ఉద్దేశంలో ఇప్పుడు ఈ సీజన్లో మేము హార్టికల్చర్ని మండల వ్యాప్తంగా మా తాడిపత్రి క్లస్టర్ వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేస్తున్నాము. మీకు ఇక్కడ కూడా ఎవరన్నా అర్హులు అంటే కరువు పని బుక్కు ఉండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి మేము అన్ని రకాల మొక్కలు ఇస్తున్నాం. అంటే చిన్న సన్నకారు రైతులకు ఒకవేళ మీరు బోరు ఉన్నా బోర్ కింద ఇస్తాము, బోర్ లేకపోయినా నీళ్ళు ట్యాంకర్తో పోసుకొని చేసుకుంటామన్నా ఇస్తాము. అదేవిధంగా మన రోడ్డుకి ఒకవేళ రోడ్డు వేసిన తర్వాత మేము రోడ్డుకి ఇరువైపులా మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ అంటాము, దాన్ని పెంచడానికి కూడా మనకి అభ్యంతరం లేదు మీరు ఒప్పుకుంటే. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్ విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా సీసీ రోడ్లు వేసి డ్రైన్ వేయకుండా ఉంటే మ్యాజిక్ డ్రైన్ అనే కొత్త కాన్సెప్ట్ రూపంలో దాన్ని తీసుకురావడం జరిగింది. దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమంటే మన బాత్రూమ్ నీళ్ళని బయటకు వదలడం వల్ల రోడ్లన్నీ గలీజ్ అవుతున్నాయి. అలా కాకుండా బాత్రూమ్ నీళ్ళని మనం మ్యాజిక్ డ్రైన్లోకి వదిలితే అది పారుకోకుండా భూమిలోకి ఇంకిపోయి భూమిలో భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కాన్స్టిట్యున్సీకి ఒకటి చేయమంటున్నారు. ఒకవేళ ఇక్కడ సీసీ రోడ్లు ఉండి డ్రైన్ లేకుండా ఉండాల, అట్లాంటివి ఏమన్నా ఉంటే మంచి నీటి సౌకర్యం నీటి పైప్ లైన్ పోకోకుండా ఉన్న సీసీ రోడ్ని తీసుకుంటాము. ఇప్పుడు మా ఇంజనీరింగ్ అధికారులు మా టెక్నికల్ సిబ్బంది కూడా మన గ్రామంలో తిరిగి చూస్తారు. ఒకవేళ రోడ్డు వేసిన తర్వాత అయినా మ్యాజిక్ డ్రైన్ చెప్పడానికి అవకాశం చేస్తాము. అదేవిధంగా ప్రతి పని కావాలా అని ప్రతి ఒక్కరికి కూడా మేము రేపు సోమవారం నుంచి కానీ మీరు అడిగిన తక్షణమే ఈ గ్రామంలో లేకపోయినా పక్క గ్రామంలో అయినా మీకు ఉపాధి చూపించే బాధ్యత మాది. ఫస్ట్ ఉపాధి హామీ కార్డు ఉందా లేదా, ఉంటే అది రన్నింగ్లో ఉందా అంటే పని చేయకపోతే అది రన్నింగ్లో ఉండదు. ఒకవేళ అది ఉందా లేదా అని మా ఫీల్డ్ అసిస్టెంట్కు ఇక్కడ మా అధికారులకు తెలియజేసి ఖచ్చితంగా ఎవరైతే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము ఉపాధి పని చూపిస్తాము. అదేవిధంగా ఇక్కడ హౌసింగ్ శాంక్షన్ అయి ఉంటే ఎవరికన్నా కానీ 90 రోజులు మేము ఉపాధి హామీలో రోజుకి 307 రూపాయల ప్రకారం 90 రోజులు వాళ్ళకి సహాయం కూడా చేస్తామని ప్రభుత్వం ఉపాధి హామీలో. కాబట్టి ఈ విధంగా ఉపాధి హామీని మీరు సద్వినియోగం చేసుకోండి.
ఒకవేళ అవగాహన లేకుండా మా సిబ్బంది మా ఫీల్డ్ అసిస్టెంట్స్ మార్పు చేర్పుల వల్ల ఒకవేళ అవకాశం లేకపోయింటే ఖచ్చితంగా మేము దాన్ని ఆ లోటుని ఇప్పుడు పూర్తి చేసి మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీ గ్రామాన్ని తప్పకుండా ఉపాధి హామీలో సాధ్యమైన గురించి ఇప్పుడు తెలియపరుస్తాను. ఇక్కడ టోటల్గా 323 జాబ్ కార్డులు ఉన్నాయి. వర్కింగ్ జాబ్ కార్డు ఇవన్నీ కూడా వాటిలో ఇన్యాక్టివ్ చాలా ఉన్నాయి సార్. వాస్తవానికి 343లో ప్లాంటేషన్ వర్క్స్ ఈ అవెన్యూ ప్లాంటేషన్ ఒక వర్క్ చేశారు. న్యూ ఫీడర్ పని ఒకటి చేశారు. అదేవిధంగా ఫీడర్ ఛానల్ 4 హౌసింగ్ పనులు అంటే పంచాయతీ మొత్తం చెప్తున్నాను నేను. ఒక నారాయణపల్లికి సంబంధించి కాకుండా పంచాయతీ మొత్తం. హార్టికల్చర్ 6 మంది రైతులకి లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా ఫారం పన్ను కూడా తీసుకోవడం జరిగింది. ఇది 2023-24 సంబంధించినటువంటి మొత్తం 22 పనులు చేశారు. 22,82,873 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు మనకు ఉన్నటువంటి 26 జిల్లాలకు శాంక్షన్. అందులో మనం కూడా మన గ్రామ పంచాయతీలకు 1-2 కోట్లు మనం ఇక్కడ ఉండే వనరుల ఆధారంగా మనం గ్రామానికి ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి ఎటువంటి వనరులు అవసరం గుర్తించి గ్రామ సభ ఏర్పాటు చేసుకొని అందులో పన్నులు నిర్ణయించుకొని వ్యక్తిగత పనులు కానీ కమ్యూనిటీ వర్కులు కానీ ఏవైనా చేసుకోవడానికి అవకాశం ఇందాక మనం చెప్పినట్టు మనకి పశువులకు సంబంధించినటువంటి వైద్యశాల కూడా కట్టుకోవడానికి మనకు ఇందులో అవకాశం ఉంది కాబట్టి చేసుకోవాలి. ఆ సంవత్సరంలో సగటున వేతనం మనకి 247 రూపాయలు అనేది రావడం జరిగింది. అదే ఇప్పుడు ఉపాధి పథకంలో పనిచేసినట్టయితే 307 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే ఇంతకుముందు మనం చెప్పాం ప్రతి చేతికి పనికి తగ్గ వేతనం అన్న మనం ఎంత పని చేస్తే అంత పనిని కొత్తలు తీసి పేమెంట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే వాస్తవానికి పనిచేసేది నాణ్యత తగ్గిపోయింది. 2006తో పోలిస్తే 2025 పనిచేసే నాణ్యత తగ్గిపోయింది. ఏదో 10%, 20% కొత్తలు పెంచి చేసినట్టయితే మేము వాస్తవానికి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మేము సామాజిక సంఖ్య తరఫున వచ్చి మేము వర్క్లను వెరిఫై చేస్తాం. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా దాని రిపోర్ట్లో పొందుపరిచి మనం టాక్ రిపోర్ట్ ఇస్తాం పార్లమెంట్కి ప్రతి సంవత్సరం కూడా. ఇవన్నీ కూడా ఎన్ఐసీలో ఎంటర్ చేస్తాం. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్లో ఇంత ఫ్రాడ్ జరుగుతుందా అనే ఉద్దేశంతో కూడా మన రాష్ట్రానికి కూడా నిధులు రాకపోయేదానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టించి పనిచేయండి. 307 రూపాయలు సరాసరి వేతనం వచ్చే విధంగా ప్రతి ఒక్క ఉపాధి హామీ స్థానంలో ఈ ఉపాధి హామీని ఉపయోగించాలి. అవగాహన కార్యక్రమం గారికి ఇంకా అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్రామికులందరికీ కూడా మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అనేది 2005లో రావడం జరిగింది. ఆ 2005లో వచ్చిన తర్వాత 2006లో కూడా మనకి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించింది కూడా మనకి దగ్గరలో ఉండేటువంటి నార్పల మండలం బండపల్లి గ్రామంలోనే ప్రారంభించారు. అయితే 20 సంవత్సరాలు ఇందులో ఎన్నో ఓడిచోట్లు ఉపాధి చట్టం అనేది మనకి ఊరికే రాలేదు. ఎంతోమంది దీంట్లో పోరాటం చేసినప్పటికీ పోరాటం చేశారు. ఇందులో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఉద్యమ సంఘాలు పార్లమెంట్లో దాదాపు 90 గంటలు చేసిన తర్వాత అనేక పోరాటాలు పట్టుకుని ఉపాధి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వీటిలో మనకి పరిశ్రమగా మనకి 94 రకాల పనులు ఉన్నాయి. వీటిలో కూడా మనకి ఇప్పుడు ఉపాధి వేతనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసిన దాంట్లో 60% వేతనదారులకి 40% మెటీరియల్ ఖర్చులు అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి రోడ్లు కానీ అదేవిధంగా గ్రామ సచివాలయాలు కానీ అదేవిధంగా మనకి ఈ మినీ గోకులాలు అయితేనేమి మనకి లబ్ధాలకు ఇచ్చే బడుగు బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి మనకి హౌసింగ్ కానీ
సీసీ రోడ్డు వేసుకోవాలన్నా, తర్వాత మన కాంపౌండ్ వాల్స్ శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకోవాలన్నా, మనకి ఆర్పీ కేర్ కానీ లైబ్రరీ కానీ లేకపోతే మన బల్క్ యూనిట్స్ అన్నింటి కూడా చేసుకోవడానికి మనకి ఉపాధి పథకంలో పనిచేసినటువంటి వేతనదారుల ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ద్వారానే మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామంలో ఉండే వాళ్ళే కాదు, మనకి ఉండేటువంటి దాదాపు 26 జిల్లాల్లో ఉండేటువంటి బేసిక్ ట్రస్ట్ కూడా మనకి 100 రోజులు కంప్లీట్ చేసుకోవాలి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని ప్రతి ఒక్కరు మనసులో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపాధి పథకంలో 100 రోజులు కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా వ్యక్తిగత పనులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయి చిన్న తనఖా రైతు